శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ లో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర కుంగింది పైకప్పు. టనల్ లో పలువురు సిబ్బంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కార్మికులకు గాయాలైనట్టుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ లో జరిగింది ప్రమాదం. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. అయితే ఈ టనల్ లో పలువురు సిబ్బంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనకు అందుతూ ఉన్నాయి. కార్మికులకు గాయాలన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ లో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 14వ కిలోమీటర్ దగ్గర దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. అయితే ఈ టనల్ లో పలువురు సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. టనల్లో పలువురు సిబ్బంది అక్కడే చిక్కుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది కార్మికులకు కూడా గాయాలన్నట్టు సమాచారం అందుతోంది. మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ లో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర కుంగింది పైకప్పు. టనల్ లో పలువురు సిబ్బంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కార్మికులకు గాయాలైనట్టుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ లో జరిగింది ప్రమాదం. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. అయితే ఈ టనల్ లో పలువురు సిబ్బంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనకు అందుతూ ఉన్నాయి. కార్మికులకు గాయాలన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ లో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 14వ కిలోమీటర్ దగ్గర దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. అయితే ఈ టనల్లో పలువురు సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. టనల్లో పలువురు సిబ్బంది అక్కడే చిక్కుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది కార్మికులకు కూడా గాయాలన్నట్టు సమాచారం అందుతోంది.